ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు లేక చాలా విసుగు చెంది ఉండి ఉంటారు. కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఆస్తి తగాదాలు, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికలో పరిష్కారం అందిస్తారండి. ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసండి. ఉన్నది ఉన్నట్లు చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం ఏమిటి అంటే, గొప్ప తీపి కబురుతో నీ సాయి తండ్రిని నీ వద్దకు రాబోతున్నానమ్మా. కాబట్టి నా మాట పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందమ్మా. చూసిన వెంటనే నా పాదాలు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియచేయాలి అని చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకోసమే నీ సాయి తండ్రి గొప్ప శుభవార్తతో వచ్చాడు. ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించు తల్లి. నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మటం లేదు? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకమ్మా అంత బలవంతంగా నిలిపివేస్తున్నావు? అలా ఆ దుఃఖాన్ని, నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయవద్దు. నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతే ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏది ఏమైనా సరే, నేను నీతో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవటానికి ఎవరూ లేరు అని ఎందుకు అపోహపడుతున్నావమ్మా? నేను ఉన్నాను కదా. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు, దుఃఖించు. నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోయే వరకు, నీ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు. ఆ దుఃఖంతోటైనా నీకున్నటువంటి బాధంతా వెళ్ళిపోతుంది. నేను ఒప్పుకుంటానమ్మా, జీవితంలో నీకు చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. అలాగే ఎన్నో సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు కూడా నిలబడ్డావు కదా. కానీ రాబోయే రోజులలో నీ జీవితం ఇలాగే ఉంటుంది అని అస్సలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నా కుటుంబానికి సమస్య మీద సమస్య గడిపిన రోజే తప్ప సంతోషంగా గడిపిన రోజే లేదు బాబా అని బాధపడుతూ వచ్చావు కదా. ఆ బాధకు, అలాగే నీ సమస్యకు పరిష్కారం అయితే అతి తొందరలోనే దొరకపోతుందమ్మా. నువ్వు వింటున్న మాట నిజమేనమ్మా. నేనేదో గారడీ చేయటం లేదు. నీ మనసుకు సంతోషం కలిగించే మాటతోనే నీ సాయి తండ్రిని వచ్చాను తల్లి. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం నేను సహించేదే లేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితం నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు. ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక మీ నుండి ఆ కర్మఫలం అంతా కూడా పూర్తిగా తొలగిపోయే రోజులు రాబోతున్నాయి. నీ కష్ట సమయం అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా, అలాగే మీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చినా చాలా ధైర్యంగా నిలబడ్డావు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం తల్లి. నేను ఒప్పుకుంటాను. నీలో ఆ సమస్య, బాధ ఉన్నప్పుడు ఆ బరువును నువ్వు మొయ్యటానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైతేనే కానీ ఎవరూ దుఃఖించరు. కానీ నీకు వచ్చినటువంటి సమస్య వలన నువ్వు ఎంత బాధపడ్డావో, నీ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నాకు తెలుసు. ఇక నుంచి చీటికి మాటికి కన్నీరు పెట్టవద్దు. ఎందుకంటే
ఇక నుంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి. నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఇన్ని రోజులు నీకు ఇప్పుడు నేను మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతోటి పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసు తీరా నీ మనసులో ఉన్న దుఃఖాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని బాగా దుఃఖించు. ఎందుకంటే నీ మనసులో ఉన్న దుఃఖం ఒక్కసారిగా వెళ్ళిపోతే నీకు ఇకపై అన్నీ కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందువలన ఒక్కొక్కసారి దుఃఖించటం వలన చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా కేవలం మనకి వేదనను మాత్రమే తీసుకువస్తాయి. ఆ వేదన పూర్తిగా తొలగిపోయినప్పుడు మనకు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. నువ్వు ఎంతో పరిణితి చెందుతావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవటంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోతున్నావు. నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు తల్లి. నిన్ను ఎల్లవేళలా నేను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావు, ఏ సుఖ సంతోషాలు ఇన్ని రోజులు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవు అని దుఃఖించావు, చాలు ఆనందాలు తప్పకుండా పొందుతావు తల్లి. ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే వారి పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు నేను ముందే రాసిపెట్టి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను పెట్టుకోవద్దు తల్లి. అలాగే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకుని వస్తారు. నా యొక్క బలమంతా కూడా వారికి ఎల్లప్పుడూ ఉంటుంది. నీ బిడ్డల భవిష్యత్తుని నేను బంగారుమయం చేస్తాను. ఈ రోజు నుండి నువ్వు నీ జీవితంలో కొత్త కొత్త మలుపులను చూస్తావు. నేను నీకు ప్రమాణం చేసి చెబుతున్నానమ్మా. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలి అని కోరుకున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతం అవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతి కానీ కర్మ ఫలితం కానీ అన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుందమ్మా. మరి ఎన్ని రోజులు నేను నా కుటుంబం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో, ఎంత దుఃఖానికి గురయ్యామో అన్నీ కూడా చూస్తూ మరి ఎందుకు బాబా మౌనంగా ఉన్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు. కొన్నిసార్లు కాలం పెట్టేటటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుణ్ణి కాను. ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవటానికి తప్పకుండా సిద్ధంగా ఉండవలసిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా చూసావా తల్లి, ఈ రోజు వరకు నువ్వు ఎలా నిలబడి ఉన్నావో అలాగే నీ కుటుంబంలోని వారికి ఎవరికీ కూడా ఏ హాని కలగలేదు. అదంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగింది అని అనుకుంటున్నావా తల్లి? నువ్వు నన్ను తలుచుకున్నా, ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చానమ్మా. ఇది నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం తల్లి. ఇన్ని రోజులు ఏది అనుకున్నా జరగలేదు, జీవితమంతా సమస్యలతోనే సరిపోతుంది అని అనుకుంటే ఎలాగమ్మా? ఇలాగే జీవితాంతం నిరాశతో కూరుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను మరిపించేలా చేస్తుంది. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో చూస్తావు. శ్రమించడం అనేదే నీ కర్తవ్యంగా పెట్టుకో. దానికి కావలసిన శక్తిని, సంపదను ఇవ్వడం అనేది నా కర్తవ్యంగా పెట్టుకుంటాను. నిన్ను బాధకి గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైన సమాధానం ఇవ్వవద్దు. అలాగే కాలం వారికి మంచి సమాధానం ఇస్తుంది అని నీ మనసుకి నువ్వే నచ్చ చెప్పుకో తల్లి. ఓ బంగారం తల్లి, అందరూ నన్నే అవమానిస్తున్నారు అని బాధపడవద్దు. బంగారము, వజ్రము అవి నిజమైనవా కావా అని తెలుసుకోవాలి అంటే ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అవి బంగారము, వజ్రము అని గుర్తింపబడతాయి. కానీ బొగ్గు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోదు. ఒక్కసారి దహించి వేయబడితే బూడిదిగా మిగిలిపోతుంది అంతే. నిన్ను అవమానించిన వారు కూడా బొగ్గుతో సమానం తల్లి. నీకు నీపై చాలా నమ్మకం ఉంది. అలాగే నేను ఏదైనా సాధించగలను అనే అచంచలమైన విశ్వాసం కూడా ఉంది తల్లి. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. కానీ ఇప్పటి నుంచి నీకు అంతా అనుకూలంగానే ఉంటుందమ్మా. జీవితమంతా కూడా
ఇన్ని రోజులు నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితాన్ని మీరు తప్పకుండా అనుభవిస్తారు. మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ బయటికి పంపి అంతా కూడా ప్రశాంతమైన ఆలోచనలతో నిండి ఉండాలి అని నీ సాయి తండ్రిని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటానమ్మా. ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావు అని నీ సాయి తండ్రి నీ నుండి కోరుకుంటున్నాడు తల్లి. మరి నేను నీతో ఉండగా నీకు భయము దిగులు ఎందుకు తల్లి? ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారు పాదాలు తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా శ్రద్ధ సబూరి అనే పదాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.